అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వంకాయల ఫ్రై 10 నిమిషాల్లో చాలా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా తక్కువ పదార్థాల్లో 10 నిమిషాలు చేసుకునేలా చేసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. వంకాయ ఫ్రై అంటే మనకి ఫస్ట్ వంకాయలు కావాలి. ఇలాగ వంకాయలని పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. దాంతోపాటు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇలాగ సన్న కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇలాగ పొడవు కట్ చేసుకున్న తర్వాత ఒక తల్లుల్లి కచ్చబిచ్చి దంచుకోవాలి. దాంతోపాటు 4 రెబ్బల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఆవాలు చిటపటైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దంచిన తెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఎక్కువ మార్చకూడదు, అంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇలా మీడియం ఫ్రై అయిందంటే మనం ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. మనం కట్ చేసిన వెంటనే ఒక బౌల్లో నీరు వేసుకుని కొంచెం ఉప్పు వేసినామంటే నల్ల కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటే చాలు. 1 కేజీ వంకాయలండి. 1 కేజీకి తగినంత క్వాంటిటీ ఇక్కడ నేను వేస్తున్నాను. మీరు క్వాంటిటీ తగినంత మీరు వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వడానికి వదలాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్ని ముక్కలకి బాగా పట్టినట్టు కలుపుకున్న తర్వాత ఇందులో కాఫీ టీ తాగుతాం కదా, ఆ గ్లాస్లో 1 గ్లాస్ నీరు వేసుకుంటే చాలు. ఎక్కువ నీరు వేసినారంటే వంకాయలన్నీ మ్యాష్ అయిపోతుంది, కరిగిపోతుంది, టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి 1 గ్లాస్ వేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదలాలి. చూసారా ఎంత బాగా వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిందండి. వంకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టమేని. మా శిరీష లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారులేండి వంకాయలు ఇష్టం లేకపోయిన వాళ్ళు, కాకపోతే అందరికి ఇష్టమే. వంకాయలు ఇలా ఫ్రై చేసుకుని రసం అన్నం, పప్పు అన్నం, మజ్జిగ అన్నం దేంతో తిన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోయిందండి వంకాయలు ఫ్రై. చూడండి 10 నిమిషాల్లో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అందరూ అంటే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసుకుని తినొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వంకాయల ఫ్రై వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.